బుద్ధిమంతుడైనటువంటి భీముడికి కూడా నీటిలో పడుకొని ఉన్నటువంటి దుర్యోధనుని గురించి చెబుదాం. ఆ మాట విని భీముడు ఎంతో ఆనందిస్తాడు. అతడు కూడా మనకెంతో ధనం ఇస్తాడు. ఈయన దగ్గర ఇప్పించుకుందాం, అక్కడ కూడా ఇప్పించుకుందాం. ఎండిపోయినది, మన శరీరాలను నాశనం చేసేదైనటువంటి ఈ మాంసం మనకొద్దు, ప్రస్తుతం మనకు ధనమే కావాలి అని బోయవారు అలా మాట్లాడుకున్నారు. ధనాన్ని కోరుకుంటూ ఎంతో ఆనందించారు. మాంసకాండాలను మోసుకుంటూ పాండవులు ఉన్నటువంటి శిబిరాల వైపుకు వెళ్ళారు. పాండవులు దెబ్బతీయటంతో నేర్పరులు. వారు ఆ సమయంలో ఏం చేయాలో నిశ్చయించుకుంటున్నారు. ఎలా దెబ్బతీయాలో ఆలోచించుకుంటూ ఉన్నారు. యుద్ధభూమిలో దుర్యోధనుడు కనిపించకపోయేసరికి శత్రుత్వాన్ని ముగించాలి. ముగించకపోతే వాళ్ళకి ఇంకా కష్టం కదా, శత్రుత్వం శేషం ఉండకూడదు. అన్ని వైపులకు ముందే చారులను పంపించారు. అప్పుడు వారందరూ అక్కడికి వచ్చి దుర్యోధనుడు కనిపించటం లేదని చెప్పారు. ఆ మాటలు విని ధర్మరాజు నిట్టూర్పు పిడిచి తీవ్రంగా చింతించాడు. ఈ రాత్రి గడిచిపోతే కష్టం మళ్ళీ. ఆ మాటలు విని పాండవులు దీనంగా నిలబడ్డారు. అప్పుడు ఆ సమయంలో అక్కడికి బోయవారు వచ్చారు. దుర్యోధనుడు చూపిన ఆనందంతో వారు లోపలికి వేగంగా వచ్చారు. ద్వారపాలకులు బోయవారిని వారించారు. అయినా వారు వినలేదు. ముందుకు త్రోసుకుంటూ వచ్చారు. భీముడు చూస్తూ ఉండగానే లోపలికి వచ్చేశారు. వారందరూ ఉత్సాహంగా బలవంతుడైనటువంటి భీముడు వద్దకు వెళ్ళి తాము సరస్సు వద్ద చూసింది విన్నది అంతా భీముడికి చెప్పేశారు. ఆ మాటలు విని భీముడు సంతోషించి వారికి ఎంతో ధనమిచ్చాడు. ఇంతవరకు తాము ఆలోచిస్తున్న విషయాన్ని అంతా ధర్మరాజుకి ఇలా చెప్పారు. ఓ మహారాజా, నువ్వు ఇంతవరకు దుర్యోధనుడు ఎక్కడున్నాడో అని పరితపిస్తున్నావు కదా, ఇప్పుడు మనం ఇక దిగులు పడవలసిన పని లేదు. అతడు ఎక్కడున్నాడో నాకిప్పుడే పోయేవారి ద్వారా తెలిసింది. ఆ దుర్యోధనుడు నీటిని స్తంభింపజేసి నీటిలో పడుకొని ఉన్నాడు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు సోదరులతో కలిసి ఎంతో ఆనందించాడు. వెంటనే శ్రీకృష్ణుడిని ముందుంచుకొని అక్కడికి వెళ్ళాడు. అప్పుడు పాండవ పాంచాల వీరులు ఉత్సాహంగా కిలకిల రావాలు చేశారు. అందరూ కూడా సింహనాదాలు చేశారు, కేరింతలు కొట్టారు. ఆ ధ్వనులు అంతటా వినిపించాయి. త్వరితాహ క్షత్రియారాజన్ జగ్ముర్ద్వైపాయనం హ్రదం. వేగంగా ద్వైపాయన హ్రదం సరస్సు వద్దకు వెళ్ళారు. అక్కడ సోమకులు ఎంతో ఆనందిస్తూ మాకు పాపాత్ముడైన దుర్యోధనుడు కనిపించాడు, అన్ని వైపుల నుండి దుర్యోధనుడు కనిపించాడు అని మాటిమాటికి అరిచారు. వెంటనే అర్జునుడు, నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు, పాంచారుల్లో మిగిలి ఉన్నటువంటి వీరులు దుర్యోధనుడిని పట్టుకోవాలని రథాలలో బయలుదేరారు. అప్పుడు అందరి వాహనాలు కలిసి ఉన్నాయి. అయినా కూడా వారు వేగంగా ధర్మరాజు వెంట బయలుదేరారు. అన్ని గుర్రాలు, ఏనుగులు, వందల కొద్ది సైనికులు కూడా ధర్మరాజు వెంట వెళ్ళారు. ధర్మరాజు దుర్యోధనుడు దాగి ఉన్నటువంటి ఘోరమైన ద్వైపాయన హ్రదం వైపుకు సాగారు. ఆ ద్వైపాయన ఆ మడుగు స్వచ్ఛమైన చల్లని నీటితో మనోహరంగా ఉంది. రెండవ సముద్రంలాగా ఉంది. అక్కడ నీ కొడుకు విధివశాత్ అద్భుతమైన మాయను ప్రయోగించాడు. ఆ మాయతో నీటిని స్తంభింపజేసి లోపల పడుకొని ఉన్నాడు. దుర్యోధనుడు గదను పట్టుకొని ఏ మనిషికి కనిపించకుండా నీటి లోపల పడుకొని ఉన్నాడు. ఇంతలో దుర్యోధనుడు మేఘగర్జన వంటి వారి భీకర ధ్వనిని విన్నాడు. ధర్మరాజు సోదరులతో కలిసి నీ కుమారుడు ఉన్న సరస్సు వద్దకు అందరూ వచ్చారు అక్కడికి. ధర్మరాజు సేన మహాశంఖనాదం చేస్తోంది. అత్యంత వేగంగా రథాల ఇరుసులు చప్పళ్లతో దుబ్బును పైకి లేపుతూ భూమిని కంపిస్తూ అక్కడికి వస్తుంది. అప్పుడు సరస్సు వద్ద ఉన్న కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, పాండవులు వస్తున్న శబ్దాన్ని విన్నారు. వేగంగా దుర్యోధనుడితో ఇలా అన్నారు, ఓ దుర్యోధన, అదిగో పాండవులు వస్తున్నారు. ఉల్లాసంతోనూ
ఆనందంతోనూ ఇటే వస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటాం, అనుమతించు అన్నారు. దుర్యోధనుడు అలాగే అని వారికి అనుమతి ఇచ్చాడు. తన మాయతో సరస్సులోని నీటిని స్తంభింపజేశాడు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మలు దుఃఖిస్తూ చాలా దూరం వెళ్ళిపోయారు. ప్రయాణం చేయటం వల్ల బాగా అలసిపోయారు. అక్కడ ఉన్న ఒక మర్రి చెట్టును చూసి దుర్యోధనుడి గురించే ఆలోచిస్తూ చెట్టు కింద కూర్చున్నారు. అటు దుర్యోధనుడు నీటిని స్తంభింపజేసి పడుకొని ఉన్నాడు. ఇంతలో పాండవులు సరస్సు ఉన్న ప్రదేశానికి వచ్చారు. కృపుడు మొదలైన మహారథులు తాము ఉన్న ప్రదేశంలో రథాల నుండి గుర్రాలను విడిపించారు. ఇప్పుడు ఎలాంటి యుద్ధం జరుగుతుందో, మన దుర్యోధనుడు ఏమైపోతాడు, పాండవులు దుర్యోధనుడి జాడను ఎలా తెలుసుకుంటారో, దుర్యోధనుడిని వారు కనిపెడితే ఏమవుతుందో అని ఆలోచిస్తూ మర్రి చెట్టు కింద కూర్చొని వీళ్ళంతా విశ్రాంతి తీసుకున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు. మహారాజా, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థాములు ముగ్గురు దుర్యోధనుడు దాక్కున్న సరస్సు నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళుంటే ఇక్కడ ఉన్నాడని తెలిసిపోతుందని వాళ్ళను దుర్యోధను రక్షించడానికి కోసం దూరం వెళ్ళిపోయారు. తర్వాత పాండవులు దుర్యోధనుడు ఉన్నటువంటి సరస్వతికి వచ్చారు. వాళ్ళు అప్పుడే తెలుసుకున్నారు కదా, బోయవాళ్ళ నుంచి తెలుసుకున్నారు కదా. అది ద్వైపాయన హ్రదం. దుర్యోధనుడు అక్కడ నీటిని స్తంభింపజేసి లోపల పడుకొని ఉన్నాడు. ధర్మరాజు ఆ సరస్సును చూసి కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, దుర్యోధనుడు ప్రయోగించిన మాయను చూడు. నీటిని స్తంభింపజేసి లోపల పడుకొని ఉన్నాడు. ఏమిటి కథ ఇది? ఇప్పుడు ఇతడికి మనుష్యుల వల్ల ఎలాంటి భయము లేదు. ఎందుకంటే ఇతడు దైవమాయను ప్రయోగించాడు, నీటిలో ఉన్నాడు. మాధవ, ఈ దుర్యోధనుడు మోసం చేయటంలో బాగా నిపుణుడు. ఇప్పుడు ఎంత మోసం చేసినా కూడా ఇతడు నా నుండి ప్రాణాలతో తప్పించుకోలేడు. ఒకవేళ ఇంద్రుడే స్వయంగా వచ్చి యుద్ధంలో ఇతడికి సహాయం చేసిన ఇతడు మాత్రం బ్రతకడు. ఇతడి మరణాన్ని లోకులందరూ తప్పకుండా చూస్తారన్నాడు. మాయా విన ఇమాం మాయా మాయయా జహి భారత మాయయా జహి భారత మాయావి మాయయా వద్యగ మాయావి మాయయా వద్యగ సత్యమేతద్ యుధిష్ఠిర. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ఇతడు మాయావి కనుక ఇతడి మాయను మాయతోనే మనం కొట్టాలి. మాయావిని మాయంతోనే సంహరించాలి. ఇది సత్యం. కనుక వ్యూహాత్మకమైన ఉపాయాలను అవలంబించు. నీటిలో మాయను ప్రయోగించు. దుర్యోధనుడిని వధించు. పూర్వం ఇంద్రుడు చక్కని ఉపాయాలతో ఎంతోమంది దైత్య దానవులను వధించాడు, బలిని బంధించాడు. అలాగే హిరణ్యాక్షుడు కూడా చంపబడ్డాడు. హిరణ్యకశిపుడు కూడా చక్కని ఉపాయంతోనే వధించబడ్డాడు. ఓ మహారాజా, వృత్రాసుడు కూడా ఉపాయంతోనే మరణించాడు. ఇందులో సందేహం లేదు. అలాగే పౌలస్తుడి మనుమడు రాక్షసుడు అయిన రావణాసురుడు కూడా బంధువులు అనుచరులతో సహా ఉపాయంతోనే యోగాన్ని ఆశ్రయించిన శ్రీరాముడి చేతిలో చంపబడ్డారు. నిజంగా చంపబడ్డాడు కదా. కనుక నువ్వు ఇప్పుడు ఉపాయాన్ని పాటించు. నువ్వు లేయి ఉపాయంతో విజృంభించు, పరాక్రమించు, దుర్యోధనుడిని వధించు. మహాదైత్యుడైన తారకుడు, పరాక్రమవంతుడైన విప్రజిత్తి అనే ఈ ఇద్దరు దైత్యులను నేనే ఉపాయాలతో వధించాను. అలాగే వాతాపి, ఇల్వలుడు, త్రిశిరుడు, సుందోపసుందులు అనేటువంటి రాక్షసులు కూడా ఉపాయాల వల్లనే మరణించారు.
ఇంద్రుడు ఉపాయాలతోనే స్వర్గాన్ని పాలిస్తున్నాడు. అందుచేత వ్యూహమే అన్నిటికీ బలీయమైనది, కీలకమైనది. దైత్యులు, దానవులు, రాక్షసులు, రాజులు చక్కని ఉపాయాలతోనే మరణించారు. కనుక నువ్వు కూడా ఈ దుర్యోధనుని విషయంలో మాయను అనుసరించి నడుచుకో అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు నవ్వుతూ నీటిలో ఉన్న నీ పుత్రుడితో ఇలా అన్నాడు, ఓ రాజా సుయోధన, పైకిలే, ఎందుకు ఇలా నీటిలో అనుష్ఠానం చేస్తున్నావు? రాజులందరినీ నాశనం చేయటమే కాకుండా నీ వంశాన్ని కూడా నాశనం చేసి ఇప్పుడు నీ ప్రాణాలను మాత్రమే రక్షించుకోవాలని చూస్తున్నావా? అందుకే మడుగులోకి ప్రవేశించావు. ఓ రాజా సుయోధన, లేచి పైకి రా, మాతో పోరాడు. ఇప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? నీ అభిమానం ఎక్కడికి పోయింది? నీదే ఒక ధర్మం ఉంది కదా, పిచ్చి ధర్మం, మొండి ధర్మం, పాపిష్టి ధర్మం. లేవయ్యా, ఆ ధర్మానంతా ముందు పెట్టుకొని రా. భయంతో నీటిని స్తంభింపజేసి లోపలున్నావు. ప్రజలందరూ సభలో నిన్ను శూరుడు అని అంటూ ఉంటారు. అలాంటి శూరుడువైన నువ్వు నీటిలో పడుకున్నావు. ఇదేం బాగాలేదు. నువ్వేం శూరుడివి? ఇప్పుడు నీ శౌర్యం ప్రయోజనం లేనిది అనుకుంటున్నాను. నీ శౌర్యం అంతా ఎక్కడ పోయింది? ఓ రారాజు, పైకి వచ్చి పోరాడు. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టావు, విశేషించి కురు వంశంలో పుట్టావు. ఒక్కసారి నీ వంశాన్ని, నీ పుట్టుకను తలుచుకో. గతంలో కురువంశంలో పుట్టినందుకు నీ జన్మను పోడుకొన్నావు కదా నువ్వు. ఇప్పుడు యుద్ధానికి ఎందుకు భయపడుతున్నావు? నీటిలోకి ప్రవేశించి ఎందుకు పడుకున్నావు? అయుద్ధమవ్యవస్థానం అయుద్ధమవ్యవస్థానం నైష ధర్మ సనాతనజ నైష ధర్మ సనాతనజ అనార్యజుష్టమ స్వర్గ్యం అనార్యజుష్టమ స్వర్గ్యం రణే రాజన్ పలాయనం రణే రాజన్ పలాయనం. రాజా, పోరాడకపోవటం, స్థిరంగా నిలవకపోవటం, యుద్ధభూమి నుండి పారిపోవటం అనేది సనాతన ధర్మం కాదు. ఇది నీచ మార్గం. దీనివల్ల స్వర్గం లభించదు. యుద్ధం యొక్క అంతాన్ని చూడకుండా నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావా? మరి ఎందుకు పుత్రులు, సోదరులు, తండ్రులు, సంబంధం కలవారిని, మిత్రులు, మేనమామలను, బంధువులను చంపించావు? అందరినీ నాశనం చేసి ఇప్పుడు ఎందుకు మడుగులో దాక్కున్నావు? నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది? అసలు నువ్వు దాక్కోవటం ఎందుకు దాక్కున్నావు? నువ్వు శూరుడు అని భావించుకుంటూ నువ్వే అనుకుంటూ ఉంటావే కానీ చూస్తుంటే నువ్వు శూరుడువు కావు అనిపిస్తుంది. లోకమంతా వింటున్నప్పుడు మాత్రమే నేను శూరుడిని అని నువ్వు వ్యర్థంగా పలుకుతూ పెరిగావు. నిజానికి శూరుడనేవాడు శత్రువులను చూసి ఎలాంటి పరిస్థితుల్లోనూ పారిపోడు. మరి శూరుడివే కదా, ఎందుకు పారిపోయావు? నువ్వెవరివో పరిశీలించుకో. కనుక ఓ శూరా, నువ్వు ఇప్పుడు నీవు ఏ ఉపాయాన్ని పాటిస్తున్నావో చెప్పు. ఏ పద్ధతిలో యుద్ధాన్ని విడిచి పారిపోతున్నావో చెప్పు. ఇదేం పద్ధతి? మోసమైన పద్ధతి కదా. ఓ దుర్యోధన, భయాన్ని విడిచిపెట్టు. పైకి సరస్సులో నుంచి బయటకు రా, మాతో పోరాడు. నువ్వు సకల సైన్యాన్ని చంపించావు, సోదరులను కూడా చంపించావు. నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు. అలాంటి నువ్వు ఇప్పుడు జీవితాన్ని కాపాడుకోవాలని అనుకోకూడదు. ఏంటి నీ జీవితాన్ని నువ్వు రక్షించుకోవటం? ఇంతమంది రాజులను చంపేసి నువ్వు కర్ణుడిని, శకుని ఆశ్రయించావు. మోహంతో నిన్ను నువ్వు దేవతలాగా భావించుకున్నావు. అంతేగాని నిజంగా నిన్ను నువ్వు తెలుసుకోలేదు. నువ్వు మహాపాపాన్ని చేశావు. కనుక పైకి లేచిరా, యుద్ధం చేయి. నీ వంటి వాడు మోహితుడు కాకూడదు.
పారిపోవటానికి ఇష్టపడకూడదు, ఆసక్తి చూపకూడదు. కనుక ఓ దుర్యోధన, ఇప్పుడు నీ పౌరుషం ఎక్కడికి పోయింది? వినిపిస్తుందా? నీ అభిమానం ఏమైపోయింది? నీ పరాక్రమం ఎక్కడికి పోయింది? నీ గర్జనలు ఏమైపోయాయి? నువ్వు కర్ణ శకునులను ఆశ్రయించి మోహితుడిని అయిపోయావు. నువ్వు అమరుడిలాగా భావించుకున్నావు. ఇప్పుడు నీ అస్త్ర విద్యా నైపుణ్యం ఏమైపోయింది? ఈ సరస్సులో ఎందుకు పడుకున్నావు? ఓ రాజా, పైకిలే, క్షత్రియ ధర్మంతో పోరాడు, మమ్మల్ని ఓడించు, రాజ్యాన్ని పరిపాలించు, లేదా మా చేతిలో ఓడు, నేలపై నిద్రించు. నీళ్లలో కాదు, నేలపై నిద్రిస్తూ. మహాత్ముడైన ఆ బ్రహ్మదేవుడు దీనినే నీకు పరధర్మంగా నిర్ణయించాడు. పరమధర్మం అది. కనుక ఈ ధర్మాన్ని నువ్వు యథాతథంగా పాటించు. ఓ వీరా, రాజుకు తగినట్లుగా ప్రవర్తించు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని నీటిలో ఉన్న నీ పుత్రుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ప్రాణి భయపడటం ఆశ్చర్యాన్ని కలిగించదు, అది సహజం. నేనిప్పుడు ప్రాణభయంతోనూ పిరికితనంతోనూ పారిపోలేదు. ఎందుకు నేను పారిపోయానంటే, నాకు రథం లేదు, అమ్ముల పొది లేదు, పార్శ్వరక్షకులు లేరు, అందరూ మరణించారు. నాకు సేన లేదు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. అందుకే కొద్దిసేపు విశ్రమించాలనుకొని ఇక్కడికి వచ్చాను. అంతేగాని ప్రాణాలు కాపాడుకోవాలని ఇక్కడికి రాలేదు. నేను భయంతో రాలేదు, బాధతో రాలేదు, ఈ నీళ్లలో తలదాచుకోవాలని రాలేదు. నేను ఈ పని చేసి అలసిపోయాను. ఓ రాజా, ఇప్పుడు నువ్వు, నిన్ను అనుసరించిన వారు కూడా విశ్రమించండి. నేను విశ్రాంతి తీసుకున్న తర్వాత పైకి వస్తాను. తప్పకుండా మీ అందరితోనూ పోరాడతాను. ఇది నిజం, నా మాట నమ్ము అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, మేమంతా విశ్రమించాం. చాలాసేపటి నుంచి నీకోసమే వెతుకుతూ ఉన్నాం. కను పైకిలే, నువ్వు ఇక్కడే పోరాడు. యుద్ధభూమిలో పాండవులను చంపి విశాలమైన సామ్రాజ్యాన్ని పొందు, లేదా మా చేతిలో చచ్చి వీరలోకాన్ని పొందు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, ఓ కురునందన, ధర్మరాజా, నేను ఎవరి కోసం రాజ్యాన్ని కోరుకున్నానో ఆ నా సోదరులు ఇప్పుడు లేరు, అందరూ చనిపోయారు. అలాగే నేల మీద ప్రసిద్ధికెక్కిన రాజులందరూ కూడా మరణించారు. రత్నాలన్నీ నశించిపోయాయి. ఈ స్థితిలో భర్తను కోల్పోయిన స్త్రీలాగా ఉన్న రాజ్యం నాకు అక్కర్లేదు. దానిని ఈ పరిస్థితిలో అనుభవించడానికి నేను ఉత్సాహపడటం లేదు. రాజ్యంలో ఉండేదంతా పోయింది, ఇంకేముంది నేను రాజ్యం అనుభవించేది. ఇప్పటికీ కూడా నేను పాంచాల పాండు సేనల ఉత్సాహాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాను. నిన్ను ఓడించాలనే చూస్తున్నాను. ఈ కోరికే నాలో బలంగా ఉంది. ఇంకా వాడికి అహంకారం. ద్రోణుడు, కర్ణుడు, భీష్ముడు మరణించిన తర్వాత ఇప్పుడు నేను సాధించవలసింది, పొందవలసింది ఏదీ లేదు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఈ నేల నీదే, ఇంతే, ఇంకేం లేదు. ఎంత సుఖంగా అనుభవించు. అసహాయుడైనటువంటి రాజు ఎవడైనా కూడా రాజ్యం చేయాలని కోరుకోడు కదా. ఇప్పుడు నేను అలాంటి వాడిని, అసహాయుడినే. నేనొక్కడనే నేనేం చేసుకుంటా. మీరు మిత్రులను, పుత్రులను, సోదరులను, పితరులను విడిచిపెట్టి రాజ్యాన్ని దొంగలించగా నా వంటి వాడు ఎలా బ్రతుకుతాడు? వాళ్ళనే తిడుతున్నాడు. ఇప్పుడు నా పక్షం అంతా నాశనం అయిపోయింది. కనుక నాకు ఇక రాజ్యం అంటే ఇష్టం లేదు. నేను ఇప్పుడే మృగచర్మాన్ని ధరించి అడవికి వెళతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.